నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల పరిధిలోని పూర్వ నాయక తండాలో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెళ్లి కాని యువతులు బుట్టలలో మట్టిని తెచ్చి గోధుమ విత్తనాలు పోస్తారు. 9 రోజుల పాటు యువతులు ఉపవాస దీక్ష నియమనిష్టలతో మొలకెత్తిన నారుకు నీళ్లు పోస్తారు. 9 రోజుల తర్వాత జగదాంబ గుడిలో దర్శనం చేసుకుని గిరిజనులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఎంత మంచిగా మొలకలు పెరిగితే అంత మంచి వరుడు దొరుకుతాడని విశ్వసిస్తారు. నిమజ్జనం రోజు యువతులు సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ మొలకెత్తిన నారును చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆరుమూరు చిన్న పాల్గొని జగదాంబ ఆలయంలో పూజలు నిర్వహించి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం గర్వకారణమని ఆయన తెలిపారు. నియమనిష్టలతో గిరిజనులు భక్తి శ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుకోవడం ఆనందదాయకమని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ జరిగిన రోజునే తీజ్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలియా నాయక్, నరేందర్ కరోభార్, పెద్ద మనుషులు మెఘావత్ అంజయ్య నాయక్, మాలావత్ శర్మన్ నాయక్ పాల్గొన్నారు. రైతు రుణమాఫీ అది గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ శుభదినం రోజున ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఏకకాలంలో రుణమాఫీని అమలు చేసిన ఈ సందర్భంగా ఈరోజు వీళ్ళతో ఈ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి తీజ్ పండుగ జరుపుకుంటున్నాం. తీజ్ పండుగ జరుపుకోవడానికి కారణం పాడి పంటలు అన్నీ మాకు మంచిగా రావాలని మేము తీజ్ పండుగ